हरि ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ओम नमस्तस्मै भगवते अरहते सम्यक् सम्बुद्धाय नैवात्महेतोर्न परस्य हेतोः न पुत्रमिच्छेन्न धनं न राष्ट्रम् नेच्छेदधर्मेण समृद्धिमात्मनि असौ सुशीलोऽथ च धर्मशाली। దీన్ని వర్ణించాలంటే, ఈ శ్లోకాన్ని వర్ణించాలంటే నేను ఆపోజిట్ చెప్పాల్సి ఉంటుంది. సర్వత్రా అదే పద్ధతి నడుస్తూ ఉంటుంది. శాస్త్రమంతా నిషేధముఖంగానే ఉంటుంది. మొత్తం వేదాంత శాస్త్రమంతా నిషేధముఖంగా ఉంటుంది. అంచేతనే మీమాంసకులకు ఈ వేదాంత శాస్త్రం మీద వాళ్ళకి ప్రేమ కలుగదు. ఎందుకంటే వాళ్ళ శాస్త్రమంతా అన్వయముఖంగా ఉంటుంది. ఎప్పటికీ విధి 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 విధి, ఇది చేయి, అది చేయి, అది చేయి, ఇది చేయి. వాళ్ళు విధి నిషేధములని మాట వరుసకు అంటారు. అలా ఎందుకంటారంటే ఎక్కడో మూల ఒకటి రెండు నిషేధాలు పడున్నాయి, అందుకోసం అంట. సో మీకు మొత్తం ఇప్పుడు అరుణ ప్రశ్న చూశారనుకోండి, ఈ మూల నుంచి ఆ మూల దాకా అంతా విధే. అక్కడక్కడ మంత్రాలు, మిగిలిందంతా విధి. ననగ్న స్నాయాత్ అంటూ ఎక్కడో చోట నిషేధం ఉంటుంది. ఊరికే నిషేధాన్ని కూడా కలుపుకోవడం కోసం నిషేధం అండమే తప్ప ఫోకస్ అంతా విధి మీదే ఉంటుంది. వేదాంతంలోకి వస్తే పాజిటివ్ ఏమి ఉండదు, అంత నెగిటివ్ ఉంటుంది. దీని లక్షణం అది మనం గమనించాల్సి ఉంటుంది. ఇదొక ఇష్యూ, అది శాస్త్రంలో ఉన్న ఇష్యూ. అంచేత అన్నీ నెగిటివే చెప్తున్నాడు ఏమిటన్నా అని అలాగే దాన్ని కంప్లైంట్ చేయడానికి అవకాశం లేదు. దెన్ దెర్ ఈజ్ ఎ సెకండ్ ఇష్యూ. వేదాంత పాఠం చెప్పేవాళ్ళు ప్రాచీనములైన దృష్టాంతాలను ఇచ్చి పాఠం చెప్తారు. అంటే చూడు శ్రీకృష్ణుడు ఏం చేశాడో చూడు, అర్జునుడికి ఏం చెప్పాడో చూడు అంటాడు, ఏదో వీడు చూసి వచ్చినట్టు. మీరు జాగ్రత్తగా లోతుగా పరిశీలిస్తే అక్కడ ఉండేది ఓపెసర్ ఉంటుంది. దానికి జలంలో పొలంలో కలుపుకుని శ్రీకృష్ణుడికి అర్జునుడు ఏం చెప్పాడు, యుద్ధం చేయమన్నాడు, ఇది చేయమన్నాడు, అది చేయమన్నాడు. యుద్ధం చేయమన్నాడు, ఏ సందర్భంలో చేయమన్నాడు, దాన్ని పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి ఎక్కడెక్కడికో పట్టుకుపోవడం అలా చేస్తూ ఉంటారు. అలా కాదు, మనం సమకాలీన సమాజంలో ఉండే దృష్టాంతాలను, మన జీవితంలో ఉండే దృష్టాంతాలను, మనం చేస్తున్న తప్పులను మనం పరిశీలించుకుంటే, శాస్త్రాన్ని ఆ విధంగా మనం అన్వయించుకుంటే బాగుంటుంది. ఇది నా దృష్టి. ఈ రెండింటి వల్ల ఒక క్రిటికింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. లేదు, అదొకటి గమనించాలి. ఓకే, ఇంత ఉపన్యాసం ఎందుకు చెప్పారంటే నేను చెప్పబోయే దృష్టాంతాలు ఆ శ్లోకానికి అనురూపంగా ఉండే దృష్టాంతాలని చెప్పడం కోసం. నేను ఒకటి గమనించా, వేదాంతం చదువుకునే వాళ్ళల్లో గమనించా. ఏమంటే లోకంలోకి వెళ్ళి అక్కడ జాతకాలు చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుంటే అక్కడ జరిగేటువంటి వింతలన్నీ చూస్తుంటే మనకి దృష్టాంతాలు కోకొల్లలుగా ఉంటాయి. కానీ నేను ఆ పని చేయను కదా. నేను వెళ్ళి ఈ జాతకాలు చెప్పి వాళ్ళ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో నేనేం తిరగను. లేకపోతే ఈ రిచువల్స్ చేసి వాళ్ళ గ్రూప్ ఒకటి ఉంటుంది, ఆ వర్గం, దాంట్లోనూ నేను తిరిగేది లేదు. నేను తిరుగాడే వర్గము వేదాంతం చదువుకునే వాళ్ళ వర్గం. ఆ వర్గంలో నాకెవళ్ళు తారసిల్లుతారు, చాలా శ్రద్ధగా వేదాంతం దగ్గరికి వచ్చి చదువుకునే గృహస్థులు, బ్రహ్మచారులు కనపడుతూ ఉంటారు చాలామంది. మనం ఉన్నది వాళ్ళకి కొంత సేవ చేయడానికే అని నేను అనుకుంటూ ఉంటాను. ఇది కాకుండా మేము వేదాంతాచార్యులము అని చెప్పుకుంటూ సన్యాసులుగా, బ్రహ్మచారులుగా ఉండి లోకంలో జనులకు, ప్రధానంగా సన్యాసులు మెజారిటీ, కొద్దిమంది బ్రహ్మచారులు కూడా ఇక్కడ అక్కడ మీకు తగలవచ్చును ఉండి వాళ్ళేమో సమాజానికి మార్గదర్శనం చేస్తూ వేదాంతాన్ని
ఆధ్యాత్మిక జీవనాన్ని మేము సమాజానికి అందజేస్తున్నాము అనేటువంటి ఒక పూచీని తమపై తామే వేసుకుని, ఎవరు వాళ్ళకి ఆ పూచీ పెట్టలేదు, వాళ్ళే పెట్టేసుకుంటారు. సెల్ఫ్ అపాయింటెడ్ గాడ్ మెన్ వాళ్ళు సమాజానికి ఒక రకమైన మార్గదర్శనం చేస్తూ ఉంటారు. ఇటువంటి గ్రూప్స్ ఇవన్నీ నాకు తగులుతూ ఉంటాయి. నా ఫీల్డ్ అలాంటిది కనుక నేను గమనించింది ఏమిటంటే, ఎవరికైనా ఏదైనా సుఖం కావాలనుకోండి, కోరిక ఉందనుకోండి, వీళ్ళు ఆ కోరికను తీర్చే ఉపాయం చెప్పే ప్రయత్నం చేస్తారు తప్ప, నువ్వు ఆ కోరికని ఓసారి చెక్ చేసుకో, లుక్ అట్ యువర్ సెల్ఫ్, ఎగ్జామిన్ యువర్ డిజైర్ అని అన్నడూ చెప్పరు. ఆ కోరిక కొంత రీజనబుల్ నార్మల్ డిజైర్ అయినప్పుడు మా దగ్గర ఉపాయం ఉన్నది అని ఉపాయం చెప్పే ప్రయత్నమే చేస్తారు. పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఆ కోరిక రిడిక్యులస్, అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ అండ్ మీనింగ్లెస్ అయినప్పుడు కూడా ఆ కోరిక తప్పండి, అది సరిగ్గా లేదు ఈ కోరిక, మీరు ఒకసారి ఆ కోరికని ఇంకోసారి ఎగ్జామిన్ చేసుకోండి అని చెప్పే ప్రయత్నం అన్నడూ చేయటం లేదు. ఆ కోరిక తెచ్చే ఉపాయం మా దగ్గర ఉందన్నట్టుగానే చెప్తారు. ఇప్పుడు ఒక బ్రహ్మచారి వస్తాడు, నాకు పెళ్ళి అవ్వట్లేదు అంటాడు. ఆ పెళ్ళి అయ్యే ఉపాయం చెప్తాడు వీడు. వేదాంతం చదువుకుని ఆచార్యుడినంటూ పెళ్ళి అయ్యే ఉపాయం చెప్తాడు. చూడండి, లుక్ ఎట్ దట్. వేదాంతం దేనికుందండి? పెళ్ళి అవ్వడం కోసం ఉందా? పెళ్ళి అయ్యే ఉపాయం కోసం. అదే వేదాంతం అంటే. అదేదో తంత్రం అయితే పెళ్ళి అయ్యే ఉపాయం వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఆ తంత్రం మన నెత్తి మీద వేసేసుకుని ఆ పూచి కూడా మనం దాన్ని చెప్పడం. వాడు బ్రహ్మచారి పెళ్ళి కావట్లేదని అన్నాడు అనుకోండి, ఏమిటినైనా ఎందుకు కావట్లేదు చూసుకొని, పరిస్థితి ఏమిటో చూసుకొని వాడికి ఏదైనా కొంత రీజనబుల్ అడ్వైస్ ఇచ్చి పంపించాలి. కానీ వాడికి ఏదో మంత్రమో తంత్రమో ఇచ్చి పంపించడం ఏమిటి? అలా చేస్తారు. తర్వాత ఇంకొకటి వచ్చి పిల్లలు పుట్టట్లేదు అంటాడు, దానికి వీడు మంత్రం తంత్రం ఇస్తాడు. దీస్ పీపుల్ సమ్టైమ్స్ ఐ వండర్, వాట్ ఈజ్ దిస్, వాట్ కైండ్ ఆఫ్ వేదాంత దిస్ ఈజ్? సంసారులకి తత్వాన్ని బోధించడం కోసం ఉన్నామా, లేక మన తత్వాన్ని మనం తిలోదకాలు ఇచ్చేసి సంసారంలో కలిసిపోయి వాళ్ళతో పాటు ఆ సంసారంలో జగడాలాడడానికి ఉన్నామా? ఫర్ వాట్ వీఆర్ హియర్ అని అనిపిస్తున్నాం. ఒక చిత్రమైన వాతావరణం, కలుషితమైన వాతావరణం అని చెప్పక తప్పదు. బుద్ధుడు చెప్పే శ్లోకాన్ని ఏం చెప్తారు? ఆయన ఇవేమీ పెట్టుకోదంటున్నాడు ఆయన. మీరు గమనించారో లేదో, అసలు కోరికలు ఏమి పెట్టుకోదంటున్నాడు ఆయన. నేను ఇంకొక విడ్డూరం చూశాను. ఇంకో విడ్డూరం అదేమిటంటే, కొడుకు చెప్పిన మాట వింటలేదు, వాడేదో ఎవరో అమ్మాయి వెంట పడుతున్నాడు, లేకపోతే సరిగ్గా చదువుకోవట్లేదు, యూనివర్సిటీలో ఉన్నాడు, వాడు బాగుపడడానికి నేనేమైనా కర్మ చేయవచ్చా? లుక్ ఎట్ దిస్. వాడు యూనివర్సిటీలో చదువుతున్నాడు, ఎవరో అమ్మాయి వెంట పడుతున్నాడు, సరిగ్గా చదవట్లేదు. అది గురువుగారి దగ్గర పట్టుకొస్తారు వీళ్ళు, ఈ దంపతులు గృహస్థులు. అప్పుడు గురువుగారు ఏమని చెప్పాలి? మీరు వెళ్ళి వాడితో మాట్లాడి అక్కడ ఉన్న ఏదో చేయండి అని మీరే చూసుకోవాలి, నేనేం చెప్పగలనని చెప్పాలి కదా అని చెప్పడు ఆయన. మేము ఏదైనా ప్రార్థన చేస్తే వాడు బాగుపడతాడా అని వీళ్ళు అడుగుతారు. అడిగితే ఈయన ఓ ప్రార్థన ఒకటి ఇస్తాడు వాళ్ళకి. ప్రేయర్ అనే మాటని ఒక ట్రంప్ కార్డు కింద వాడే ప్రయత్నం. వాళ్ళ దగ్గర ఆ లక్షణం గృహస్థుల దగ్గర లేకపోయినా వాళ్ళకి నేర్పి పెట్టడం. ఒక ప్రేయర్ ఉంది నా దగ్గర, అది ఇస్తాను చెయ్యి, మీ కుర్రాడి మనస్సు మారుతుంది అంటే, వాడి మనస్సు మారే ప్రేయరు ఈయన దగ్గర ఉంది. పోనీ ఆయన చేయొచ్చు కదా, ఆయన చేయడు. అది ఇస్తాడు ఆయన వీళ్ళకి, ఈ దంపతులు చేయాలి. చేస్తే వాడి మనస్సు మారుతుంది. అలా ఎక్కడైనా ఉంటుందా? తెలుగులో ఒక మొరటు సామెత కలదు. వెనకాల తన్నితే పళ్ళు ఊడేయాలి. వెనకాల తన్నితే పళ్ళు ఎందుకు కుడతాయండి? పళ్ళ మీద గుద్దితే పళ్ళు ఊతాయి, కానీ వెనకాల తన్నితే పళ్ళు ఉడతాయా? అలాగంటే మొరటు సామెతది. సరే కానివ్వండి. అలాగే మీరు ప్రేయర్ చేస్తే హై స్కూల్లో కాలేజీలో చదువుకున్న కుర్రాడి మనస్సు ఎందుకు మారుతుంది? హౌ ఇట్ విల్ హ్యాపన్? వాట్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ ఇట్ ఈస్? ఈ రకంగా మతాన్ని మేము ఒక ట్రంప్ కార్డు కింద, ప్రేయర్ని ఒక ట్రంప్ కార్డు కింద మేము తయారు చేసాం, మీరు మా దగ్గరికి రండని ఆ రకంగా జనులను మభ్యపెట్టవచ్చునా?
We have the rituals which are a trump card to solve all your problems. We have prayers which are a trump card to solve all your problems. Please come. మేము డయాగ్నాసిస్ మేమే చేస్తాం, మందు మేమే, దానికి సొల్యూషను మేమే చేస్తాం అన్నట్టుగా. ఈజ్ దట్ వాట్ వేదాంత ఈజ్? వేదాంతం ఏం చెప్పాలి? చూడరా, సంసారం అంటే అలాగే ఉంటుంది, దాని పేరే సంసారం, దాని నుంచి నువ్వు బయటపడే ఉపాయం చూసుకో అని చెప్పాలి. నేను గమనించిన విడ్డూరం ఏమిటంటే, రెండోది, ఒకడు హాస్పిటల్లో ఉన్నాడు, వాడు కొడుకో కూతురో మనవడో, మనం ప్రేమించి మన నాన్నగారు తల్లిగారు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. మరి వీడు ఇక్కడ ఏం చేస్తున్నట్టు? పోయి హాస్పిటల్లో కొంత హెల్ప్ చేయొచ్చు కదా. వీడు గురువు గారి చుట్టూ తిరుగుతాడు ఎందుకు? ఈ ఆచార్యుడి చుట్టూను కాదు. వాడు రోగం కుదరడానికి మీరేమైనా మంత్రం చెప్తారా? అయితే మరి ఈ మంత్రం వాడు ఆ రోగిష్టి వాడు వచ్చి తీసుకోవాలి కదా. అక్కర్లేదు, వాడి బదులు నేను చేస్తాను. హౌ ఇస్ దిస్? హౌ ఇస్ దిస్? ఒక ధనికుడు ఉన్నాడు. ధనికుడు అంటే బాగా డొనేషన్స్ వేయిస్తాడు. ఆయనకి సర్జరీ ఏదో చేస్తున్నారు. గురువు గారు ఆ సర్జరీ సక్సెస్ కోసం ఆశ్రమంలో పూజలు చేయిస్తున్నారు. సీ దట్. ఆ సర్జరీ ఒక బీదవాడికి ఉంటే ఈయన పూజలు చేయిస్తారా? మీరు చెప్పండి, యథార్థం చెప్పండి. ఏదో నేను కమ్యూనిస్టులాగా మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు. అదే సర్జరీ ఒక బీదవాడికి చేస్తుంటే, అదే ఒక లోవర్ మిడిల్ క్లాస్ వాడికో మిడిల్ క్లాస్ వాడికో అదే సర్జరీ చేస్తుంటే, ఆ సమాచారాన్ని ఈయనకి అందజేస్తే ఈయన వాడి సర్జరీ సక్సెస్ అవ్వడం కోసం ఈయన పూజలు చేయిస్తారా? చేయించరు. వాడు కోటీశ్వరుడు, మనకి బాగా దక్షిణలు ఇచ్చాడు, ఇంకా అయిపోయిన ఇవ్వబోతున్నాడు. వాడు సర్జరీకి వెళ్తున్నాడు కాబట్టి ఆ సర్జరీ సక్సెస్ అవ్వడం కోసం మనం పూజలు చేయించడం. హౌ ఈస్ దాట్? అది మీకు ఎలా అనిపిస్తుంది? డూ యూ సీ ఎనీ కాంట్రడిక్షన్ ఇన్ దాట్ ఆర్ యూ డోంట్ సీ? ఎందుకంటే ఆ వాతావరణంలో ఎవరికీ అది కాంట్రడిక్షన్లా అనిపించదు. అదంతా కరెక్టే అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి కాంట్రడిక్షన్ కనపడదు. ఈ కాంట్రడిక్షన్ కనపడ్డ అభాగ్యుడిని నేను ఒక్కడనేమో అనుకుంటున్నాను. నేను మీ దృష్టి ఎలా ఉంది? కాంట్రడిక్షన్ లాగా ఉందా లేదా? అది అమేజింగ్. తర్వాత నేను మొన్న నాకేదో థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఇది ఆన్గోయింగ్ ప్రాబ్లము, దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ ఉండాలి అని నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు నేను ఇంకొకతను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. మిగిలిన నలుగురు ఇక్కడ ఉండి ఏదైనా ప్రార్థనలు అవి చేయొచ్చు కదా. మీరు ఇళ్ళ దగ్గర కూర్చుంటారు ఎందుకని? చేయొచ్చు కదా. అలా చేయించారనుకోండి, అలా చేయిస్తూ ఉంటారు. గురువు మహారాజ్ హాస్పిటల్కి పోతాడు, ఆయనకి ఆరోగ్యం బాగోలేదు కనుక. ఆరోగ్యం సరిగ్గా పెట్టుకోడు. లుక్ ఎట్ దాట్. స్వయంకృతాపరాధం. తన డిసిప్లిన్ లేకపోవడం చేత అనారోగ్యంలో పడ్డాం. అదేదో ఎక్కడో ఇన్ఫెక్షన్ వచ్చిందని అలా కాదు. స్వయంకృతాపరాధం, లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే స్వయంకృతాపరాధమే కదా. తను అనారోగ్యం తెచ్చుకుంటాడు లేని రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి. ఆ డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మొత్తం ఈ శిష్యవర్గం అంతా చేసే పని ఏమిటంటే పూజలు చేస్తూ ఉంటారు వీళ్ళు. ఆ పూజలో సంకల్పంలో గురువు గారికి అనారోగ్య నివారణార్థం అని సంకల్పం చేస్తూ ఉంటారు. ఆయన దీంట్లో ఇంకో చిత్రం అంటే ఆయన అనారోగ్యం ఇప్పట్లో తెలియదేమీ కాదు. లైఫ్ స్టైల్ డిసీజెస్ అనారోగ్యాలు ఏం తేలవండోయ్, అవేం తేలవు. అదేదో ఇన్ఫెక్షన్ అయితే వారం రోజులకో 10 రోజులకో తేలుతుంది. ఇవేమీ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ తెలియదే ఉంది. లైఫ్ స్టైల్ మారదు, అవేమీ వదలవు, అలాగే ఉంటాయి. వాటి మెయింటెనెన్స్లో ఉంటుంది. అది బ్రతుకున్నంతకాలం మెయింటైన్ చేయడమే. అంచేత బ్రతుకున్నంతకాలం ఈ పూజలు ఇలా చేస్తూ ఉండడమే ఓ వర్గం. ఏమండి ఇది? హౌ ఇట్ వర్క్స్? డూ యూ సీ ది కాంట్రడిక్షన్ ఇన్ దాట్? ఏమండి ఇప్పుడు నాకు ఎప్పుడు మీరు ఎవరైనా నా దగ్గరికి వచ్చి నా డైలమా మీకు చెప్తా, మీరు సమాధానం చెప్పండి. ఎవరైనా నా దగ్గరికి వచ్చి, స్వామీజీ
మా నేను మా ఒక రిలేషన్ కొడుకో కోడలో ఎవరో తండ్రో హాస్పిటల్లో ఉన్నారు, కొంచెం పెద్ద అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కోసం మేము చేయదగ్గ ప్రేయర్ మీరు మాకు ఏదైనా చెప్పండి అని అడిగారు అనుకోండి, నేను ఏం ప్రేయర్ చెప్పాలి వీళ్ళకి? ఏం ప్రేయర్ చెప్పాలి? అమేజింగ్. అలాగంటి ప్రేయర్స్ ఉంటాయా? మరి వీళ్ళు ఏమిటి ఉంటాయని చెప్పేసి జనులకు చెప్పి జనుల చేత అటువంటి ప్రేయర్స్ చేయిస్తూ వాళ్ళ దగ్గర నుంచి ధనాన్ని తీసుకుంటూ పెద్ద పెద్ద సంస్థలను ఆశ్రమాలను నడిపేస్తూ ఉన్నారు. బుద్ధ భగవానుడు ఏమంటున్నాడంటే అలా ఏముండవు అంటున్నాడు, అలా ఏం చేయొద్దు అంటున్నాడు. అవును, మరి అలాగే అంటాడు, ఆయన నాస్తికుడు కదా అని మీరు అన్నారంటే మీకేమీ తెలియలేదని అర్థం. ఆయన నాస్తికుడు ఏం కాదు, అర్థమైందా మీకు? కాబట్టి డోంట్ గివ్ ఏ రాంగ్ ట్విస్ట్ టు దాట్. ఆయన నాస్తికుడు ఏం కాదు. ఈ శ్లోకంలో ఆయన ఏమంటాడంటే నీ కొరకు నువ్వు కోరుకోకు అని అంటున్నాడు. నీ కొరకు నువ్వు కోరుకోకు. పోనీ నా కొరకు కాదండి, నేను ప్రేమించే వాడి కొరకు నేను కోరుకుంటాను, అది కూడా వద్దు. నీ కొరకు నువ్వు కోరుకోవద్దు, ఇతరుల కొరకు ఇతరుల బిహాఫ్ ఆన్ దేర్ బిహాఫ్ కూడా నువ్వు కోరుకోవద్దు. ఏమిటి కోరుకోవద్దు? కొడుకును కోరుకోకు, సంతానమును కోరుకోకు. నాకు కొడుకు పుట్టాలి అని నువ్వు కోరుకోకు. కాదండి, నాకు కొడుకు కూతుళ్ళు చాలామంది ఉన్నారు, మా పెద్ద అబ్బాయికే కొడుకు పుట్టలేదండి, వాడి తరఫున నేను కోరుకుంటున్నాను. కొడుకు పుట్టడానికి కావలసిన పూజలు ప్రార్థనలు ప్రేయర్స్ చేసి టైం వాడికి లేదు, వాడు బిజీగా ఉంటాడు, వాడి తరఫున నేను రిటైర్ అయి కూర్చున్నాను కాబట్టి వాడి తరఫున నేను కోరి ప్రార్థనలు చేస్తాను. నన్ను ఏం చేయమంటారు? సుందరకాండ పారాయణ చేయమంటారా? చేస్తే మా కొడుకు పుడతాడా? కొడుకే పుట్టాలి, మళ్ళా కూతురు పుట్టకూడదు. ఒక ఆయన అన్నారు నాతోటి, నేను ఈ పురాణ సాహిత్యం లేకపోతే ఈ మతపరమైన సాహిత్యం అంతా చూశానండి, ఎక్కడా కూతురు పుట్టాలనేటువంటి కోరిక కానీ దానికి సంబంధించినటువంటి ప్రేయర్స్ కానీ రిచువల్స్ కానీ ఎక్కడా లేవు అసలు ఆ సాహిత్యం అంతా చూస్తే నాకేమనిపించిందంటే ఆ కాలంలో అమ్మాయిలు అనేవాళ్ళు లేరు అని అనిపించింది అని చెప్పాడు. ఎందుకంటే ఆ కాలంలో అమ్మాయిలు ఉండుంటే అమ్మాయిల గురించి ఎక్కడో ఒక చోట ఒక మాట రావాలిగా. అసలు లేనే లేదు, మా అమ్మాయిల మాట ఎక్కడా లేదు అసలు. అంచేతన ఆ కాలంలో అమ్మాయిలు ఉండేవారు కాదు, తర్వాతి కాలంలో వచ్చేది అమ్మాయిలు, అప్పుడు లేరేమో అని నాకు అనిపించింది అన్నారు. ఆయన అమాయకుడు ఏం కాదండి, అమ్మాయిలు ఉండుంటారు, బట్ ఇట్ ఈజ్ నాట్ ఇన్ దే పార్ట్ ఆఫ్ దేర్ విష్ అనే అభిప్రాయం. ఆ కాలంలో అమ్మాయిలు లేకపోతే మనం ఎక్కడి నుంచి వస్తాం? ఇలా ఉంది సాహిత్యం. అంటే ఏమిటి? ఇట్ ఈజ్ ఎ సిస్టమిక్ ఇష్యూ. దాన్ని సిస్టమిక్ అని అంటారు కదా. ఇట్ ఈజ్ నాట్ సంబడీ హ్యావింగ్ సమ్ ఇష్యూ దేర్ విచ్ ఈజ్ రాంగ్ అని అలా కాదు. ఇట్ ఈజ్ ఎ సిస్టమిక్ ఇష్యూ. నేను ఇప్పుడు చెప్తున్నది కూడా ఒక వ్యక్తిని ఉద్దేశించి నేను చెప్పట్లా. ఇట్స్ ఎ సిస్టమిక్ ఇష్యూ. నిజానికి సమ్టైమ్స్ నేను చెప్పిన ఈ సిస్టమిక్ ఇష్యూ ఇట్ బికమ్స్ న్యూస్ ఆల్సో. లైక్ పుట్టపర్తి బాబా గారు ఆరోగ్యం నేను పేపర్లో చదివాను నేను, పేపర్లోకి వచ్చింది ఇది. ఇది ఇప్పుడు నేను చెప్పింది ఏమిటి? పుట్టపర్తి బాబా గారు ఆరోగ్యం బాగులేక ఆయన హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు. కాబట్టి భక్తులందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడ వారి ఆరోగ్యం బాగుపడటం కోసం పూజలోనూ భజనలు చేయవలసినది అని కొంతమంది లీడింగ్ చేశారు. అంటే మనందరం ఇక్కడ కూర్చొని భజన చేసినట్లయితే ఆయన ఆరోగ్యం బాగుపడుతుంది. దిస్ ఈజ్ నేను ఏదో కల్పించి చెప్తున్నది కాదు ఇది. సరే, బాబాగారిదంటే పేపర్లో వచ్చింది చదివాము. ఇలాగంటే గాడ్ మెన్ చాలామంది ఉన్నారు. దిస్ కైండ్ ఆఫ్ సిస్టంలో ఫిట్ అయ్యేటువంటి గాడ్ మెన్ దేర్ ఆర్ సో మెనీ. వెరీ ఇంట్రెస్టింగ్.
నేను ఎక్కడ రామకృష్ణ పరమహంస ఆఖరి దినాలలో ఆయన యొక్క ఆరోగ్యం కోసం పూజలో అవి చేసినట్టుగా నేను ఎక్కడా వినలేదు. రమణ మహర్షి కానీ అలాగే ఎక్కడా వినలేదు. దశరథ మహారాజు గారు ఇంకా 10 కాలాల పాటు రాముడు తిరిగి వచ్చేదాకా బ్రతికుండాలి అని యజ్ఞాలు చేయొచ్చుగా వశిష్ఠుడు. ఈ వశిష్ఠుడికి అసలు బుర్ర ఉందా? ఆయనకి తెలివితేటలు ఏమైనా ఉన్నాయా? ఆయనకి అసలు ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు. ఆయన ఈ కాలంలో ఉండున్నట్లయితే మేము సలహా చెప్పేవాళ్ళం. ఆ దశరథుని బతికించుకునేందుకు, ఆయనకి ఆయుర్దాయం ఉండేందుకు ఇంకా హోమాలు అవి, ఆయుష్య హోమాలు అవి చేసినట్లయితే రాముడు తిరిగి వచ్చేదాకా బతికి ఉండేవాడు కదా. వశిష్ఠుడికి బుర్ర లేదు. దిస్ ఈజ్ ది నేచర్ ఆఫ్ గాడ్ మెన్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ. సొసైటీ మిస్లీడ్ అవుతుందా లేదా చెప్పండి మీరు. కాబట్టి బుద్ధ భగవానుడు ఏమన్నా అంచేతనే బుద్ధ భగవానుడు రివోల్ట్ చేసాడేమో అనిపిస్తుంది. ఈ ఎలాబరేట్ రిచువలిజం టు ఫుల్ఫిల్ డిజైర్స్ ఫర్ వన్ సెల్ఫ్ అండ్ ఫర్ అదర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్స్ ఆల్సో. ఇలాంటి కోరిక నువ్వేం పెట్టుకోకు. ఓకే, డబ్బు మాట ఏమిటండి? నాకు డబ్బు కావాలని నువ్వు కోరుకోకు. నాకు అక్కర్లేదండి డబ్బు, మా మనవడికి కావాలి డబ్బు, అందుకోసం నేను ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటాను అని కూడా నువ్వు కోరుకోకు. నేను చిన్నప్పుడు పని చేసేవాడిని, నాకు ఇప్పటికీ బాగా గుర్తు. నాకు శ్రీసూక్తం నోటికొచ్చాను అంటే అప్పటికే అవన్నీ బాగా కంఠస్థం చేసి బాగా వల్లెలు చేసేసి పెట్టేశాం. ఒకసారి తాతగారు మంచి వేద విద్వాంసులు, ఆయన నన్ను పిలిచారు. ఎరా ఏం వల్లిస్తున్నావు రా అని అడిగారు. శ్రీసూక్తం ఏది చెప్పన్నారు. శ్రీసూక్తం బాగా చెప్పేవారు, అది చాలా సంతోషించారు ఆయన. ఈ శ్రీసూక్తం పారాయణ చేస్తే చాలా గొప్పది, మనకి సంపదలు బాగా లభిస్తాయి అని దాంట్లో ఉంటుంది. అది నాకు సంస్కృతం వచ్చుగా, నాకు తెలుసు అదంతా. అప్పుడు మేము గాడిదల్లా తిరిగి వాళ్ళం ఊరు. గాడిదకి రెడీమేడ్గా ఫుడ్ దొరుకుతుందా? దొరకదు. అది ఊరంతా ఎక్కడో వెతుక్కుని ఏదో పీసర్ దొరికితే దాన్ని నవ్వులుతూ ఉంటుంది. మేము అలాగే ఉండేవాళ్ళం. తల్లిదండ్రులు ఉండేవారు కాదు దగ్గర, వాళ్ళు ఎక్కడో ఇంకో ఊళ్ళో ఉండేవారు. గురుకులంలో పడి ఉండేవాళ్ళం. ఎవరు పెడితే వాళ్ళు, ఎరే ఇల్లరా నీకు మామిడి పండు అయ్యి, ఆ మామిడి పండు వాడు ఇస్తాడే తినేయడం అంతే. అక్కడే వాడరుగు మీదే కూర్చుని తినేయడం, అలా ఉండేవాళ్ళం. కాబట్టి శ్రీసూక్తం పారాయణ చేస్తే బాగా ధనం బాగా ఉంటుంది. అనా కనపడేది కాదు, ధనం బాగా ఉంటుందంటే పెద్ద అట్రాక్షన్ కింద ఉండేది. నేను శ్రీసూక్తం చాలా శ్రద్ధగా పారాయణ చేసేవాడిని. సంధ్యా సమయంలో పారాయణ చేయాలి అని ఉండేది. సంధ్యా సమయంలో పారాయణ చేసేవాడిని. 3 సార్లు చేయాలంటే 3 సార్లు 30 సార్లు చేస్తాం. మాకేమీ చేత కదా ఏమి. హిరణ్యవర్ణామను మొదలు పెడితే చిగురికి వెళ్ళేప్పటికీ 1.5 minutesలో ఫినిష్ చేసి పెడతాం. 3 సార్లు చేసేవాళ్ళం. అప్పుడు నేను కోరుకునేవాడిని, నాకు సంపద బాగా కావాలి అని కోరుకునేవాడిని. కానీ రోజు చేసి 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 నాకు సంపద కావాలని కోరుకోవడం, చాలాసార్లు కోరుకోవడం అయిపోయింది. కాబట్టి మా తాతగారు ఒక మాతామహులు ఉండేవారు. పాపం వారు కొంత కఠిన స్థితిలో ఉండేవారు. వారి దగ్గర ధనం ఎక్కువగా ఉండేది కాదు. పితామహుల దగ్గర బాగానే ఉండేది, మాతామహుల దగ్గర కొంత ఇబ్బంది ఉండేది. పాపం వారిది పేద కుటుంబం. మా మాతామహులకి, మా అమ్మమ్మ గారికి కూడా బాగా ధనం కావాలి అని నేను ప్రార్థించేవాడిని. విశ్వసూతం పారాయణ చేస్తాం. నాకు బుద్ధ భగవాను శ్లోకం చూస్తే అదే గుర్తుకొచ్చింది. రియలే ఆయన ఏమంటున్నాడంటే, నీ కోసం నువ్వు డబ్బుని కోరుకోవద్దు, ఇతరుల కోసం కూడా నీవు డబ్బును కోరుకోవద్దు. డబ్బు అంటే ఉపలక్షణం, ఉద్యోగాలు ఇత్యాదులు ఉపలక్షణం. తర్వాత 3వది, నీ కోసం నీవు రాష్ట్రమును కోరుకోవద్దు, అంటే పవర్ కోరుకోవద్దు. రాష్ట్రం అంటే పవర్ అండి, నాకు పవర్ ఉండాలి అని కోరుకోవద్దు. ఇతరుల కోసం కూడా నీవు ఇటువంటి కోరికలను కోరుకోవద్దు అని చెప్పాడు. అంటే ఈయన ఈ కోరికల ఇష్యూ మనం చాలాసార్లు కవర్ చేశాము. ఈయన బుద్ధ భగవానుడు 2 ఇష్యూస్ని ఈ శ్లోకంలో ప్రకటిస్తున్నారా అని నాకు అనిపిస్తుంది. ఒకటి సెల్ఫ్ ఇంట్రెస్ట్, 2 సెల్ఫ్ కన్సర్న్ అని 2 ఉన్నాయి. నేను దీంట్లోకి సెల్ఫ్ అనేది ఎందుకు పట్టుకొచ్చానంటే, బుద్ధుడు నాస్తికుడని కొట్టి పారేయడం అని అలాంటి పొరపాటు మీరు చేయొద్దు.
ఆయన ఈ కోరికలు ఏం పెట్టుకోవద్దు అని ఎందుకు చెప్తున్నాడంటే ఆ కోరికల వల్ల వచ్చే రిచువల్స్ జోలికి మీరు వెళ్ళవద్దని చెప్పినట్లే అయినది. అర్థాత్ అర్థాత్ అంటారు. అర్థాత్ అలా చెప్పినట్లే, ఇన్ ఎఫెక్ట్ అలా చెప్పినట్లే అయినది. అదిగో రిచువల్స్ కాదన్నాడు కాబట్టి నాస్తికుడు అని మీరు అనొద్దు. ఆయన నాస్తికుడు ఏం కాదు, ఆయన ఆస్తికుడు. అలా కాదు, ఆయన సెల్ఫ్ని నిరాకరించాడు. కరెక్టే. ఏ సెల్ఫ్ని నిరాకరించాడు? స్మాల్ సెల్ఫ్, ద సెల్ఫ్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫ్ కన్సర్న్. ఆ సెల్ఫ్ని త్రోసిపుచ్చినాడు. ఆ సెల్ఫ్ని శ్రీకృష్ణుడు త్రోసిపుచ్చినాడు, శంకరులు త్రోసిపుచ్చినారు. నహి జీవో నామ కశ్చిత్ ధాతురస్తి అన్నారు శంకరులు. ఎక్కడన్నారో నాకు గుర్తులేదు. ఆ సెల్ఫ్ని తత్వమసి అంటే అర్థం ఏంటి? నేను ఈ కంట్రీ క్లబ్ వేదాంతులు అందరినీ గోడ కుర్చీలు వేయించి పాఠం చెప్పాలని అనిపిస్తుంది నాకు. తత్వమసి అంటే అర్థము అక్కడ ఉన్న అదేదో బండారాయి నువ్వు అయ్యేవని కాదు అర్థం. దాని అర్థం ఏంటంటే నీ గురించి నువ్వు తప్పుగా ఇది అబౌట్ యూ, ఇట్ ఈజ్ నాట్ అబౌట్ తత్. యు ఆర్ ది విధేయ అసి, నాట్ తత్వమస్తి. తత్వమసి, ఇట్ ఈజ్ అబౌట్ యూ. యు ఆర్ నాట్ వాట్ యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు బీ. అంటే ప్రతివాడు తనని తాను ఒక సెల్ఫ్గా తీసుకుంటున్నాడు కదా. నేను ఎటువంటి నేను? ద నేను క్రియేటెడ్ బై సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫ్ కన్సర్న్. నాకేవో కొన్ని కోరికలు ఉన్నాయి, ఏవో కొన్ని ఆదుర్దాలు భయాలు ఉన్నాయి. ఆపోజిట్, కోరికలకు ఆపోజిట్. ఈ కోరికలు ఆ భయాలు కలిపి ఆ నేనుని తయారు చేసి పెట్టాయి. మీ ఆ సెల్ఫ్ని, స్మాల్ సెల్ఫ్ని తయారు చేసి పెట్టాయి. ఆ స్మాల్ సెల్ఫ్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్, ఇట్ ఈజ్ ఎ కిమెరా. అంటే అది ఒక నీడ, ఒక షాడో సెల్ఫ్. అది దానికి షాడో సెల్ఫ్ అని పేరు. అది సత్యం కాదు అని ఎవళ్ళెవళ్ళు చెప్పారు? బుద్ధుడు చెప్పాడు. మొట్టమొదటి బుద్ధుడు చెప్పాడు, తర్వాత శంకరులు చెప్పారు, ఉపనిషత్తులు చెప్పాయి. తత్వమసి అంటే అర్థం ఆ స్మాల్ సెల్ఫ్. ఏ స్మాల్ సెల్ఫ్ అయితే తన కొరకు ఇతరుల కొరకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలని ఆ భయం ఈ భయంతో సతమతమవుతూ ఉన్నదో ఆ స్మాల్ సెల్ఫ్ను నువ్వు డిమాలిష్ చేయి. అప్పుడు ఈ భయాలు ఈ కోరికలు పోతాయి. ఆ మూలమే పోతే ఇవన్నీ పోతాయి. నువ్వు ఆ మూలాన్ని అలాగే అట్టపెట్టుకుని ఈ భయాల్ని కోరికల్ని నిర్వహించుకునే ప్రయత్నం చేస్తే నీ జీవితం అంతా కూడా కామ్యకర్మల్లోనే గడిచిపోతుంది. నువ్వు ఆ స్మాల్ సెల్ఫ్ తోటే దేహాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. సంసారిగానే బ్రతుకుని ముగించవలసి వస్తుంది. యూ అడ్రస్ దట్ స్మాల్ సెల్ఫ్. వాట్ స్మాల్ సెల్ఫ్? ఏ స్మాల్ సెల్ఫ్ అయితే సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసమే ఎప్పుడూ పనిచేస్తుందో, సెల్ఫ్ కన్సర్న్ తోటే ఎప్పుడూ జీవిస్తూ ఉండదు. నిజానికి ద సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫ్ కన్సర్న్. సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే కామన, కోరికలు. సెల్ఫ్ కన్సర్న్ అంటే భయాలు. ఈ రెండు కలిసి దే ఆర్ ది ఫోకల్ పాయింట్ ఆఫ్ ద సెల్ఫ్. వాటి వల్ల సెల్ఫ్ ఉంటుంది. అవి ఉంటేనే సెల్ఫ్ ఉంటుంది, అవి లేకపోతే సెల్ఫ్ ఉండదు. ఓ మహాత్ముడు ఓ ప్రశ్న అడిగాడు నాకు. నేను చాలా ఆశ్చర్యపోయాను ఆ ప్రశ్నను చూసి. నీలోకి నువ్వు చూసుకుని నాకు సమాధానం చెప్పు. నీ లోపల ఏ కోరికలు లేని సమయంలో ఉంటుంది, అలాంటి సమయాలు ఉంటాయి. ఏ కోరికలు లేవు ఆ సమయంలో, ఏ భయములు లేవు. అంటే అట్టర్లీ డిజైర్లెస్ అండ్ ఫియర్లెస్. అటువంటి క్షణములలో నీకు దేవుడు గుర్తుకొస్తాడా అని అడిగాడు. వారిని తస్సదియా, ఏం ప్రశ్న అడిగాడురా. ఎందుకో తెలుసిన? తత్వమసి. దేవుడు గుర్తుకురాడు. ఎందుకో తెలుసిన? ఆ దేవుడు నువ్వే. దీన్నే వివేకానంద స్వామి వాళ్ళు ఇంకో రకంగా వాక్యాన్ని మార్చి చెప్పారు. డిజైర్లెస్నెస్ అండ్ ఫియర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్ అని చెప్పారు. నీకు దేవుడు గుర్తుకురాడు. ఎందుకని? దేవుడు అనేప్పటికీ ది అదర్ అనే సెన్స్ ఉండాలి గుర్తుకు రావాలంటే. అర్థమైందా మీకు? నేను అప్పట్లో లాస్ట్ టైం నేను యూఎస్ వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ కాలిఫోర్నియా వెళ్ళాను.
అక్కడేవో 10 రోజులు అష్టావక్ర గీత పాఠం చెప్పారు. అప్పుడు 300 పీపుల్ వర్ సిట్టింగ్. నేను వాళ్ళకు ఒక మాట చెప్పాను, చూడయా నువ్వు ఎందుకు వచ్చావు ఈ క్లాసుకి? నీ స్వరూపం తెలుసుకుందుకు వచ్చావా, లేకపోతే నా దగ్గర ఏమైనా తంత్రాలు మంత్రాలు ఉన్నాయని వచ్చావా? మీరు ఈ సిలికాన్ వ్యాలీలో ఉన్న మహాబుద్ధిమంతులు కదా మీరు అందరూ. 300 పీపుల్, వాళ్ళలో స్టార్టప్ సీఈఓలు కూడా ఉన్నారు. ఎందుకు వచ్చారు మీరు? ఏమైనా మంత్రాలు తంత్రాలు ఉన్నాయి నా దగ్గర, అందుకోసం వచ్చారా? నా దగ్గర ఏం లేవు. మీ కోరికలు తీరే ఉపాయం నా దగ్గర ఉందని వచ్చారా? నా దగ్గర ఏం లేవు. మీ భయాల్ని పోగొట్టే ఉపాయం నా దగ్గర ఉందని వచ్చారా? నా దగ్గర ఏం లేవు. నేను మీకు ఏదైనా ఒక సత్యాన్ని తయారు చేసి అందజేస్తానని వచ్చారా? నో, ఐ కెనాట్ డూ దాట్. ఐ కెన్ ఓన్లీ పాయింట్ ది ఫింగర్. మీరు ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకోవాలి. మీరు వేర్ ఈజ్ యువర్ ఫోకస్? అంటే కాంటెక్స్ట్ అలా వచ్చింది. మీ ఫోకస్ ఎక్కడుంది? ఈ స్వామి రిచువల్స్ వద్దంటాడు, లేకపోతే రిచువల్స్ ఎక్కువ చెప్పడు, ఆ స్వామి రిచువల్స్ ఎక్కువ చెప్తాడు. ఈజ్ దట్ యువర్ ఫోకస్? అందుకోసం వచ్చారా? నా వాట్ డస్ ఇట్ మ్యాటర్? సమ్ అదర్ స్వామి రిచువల్స్ని బాగా హైలైట్ చేసి చెప్తాడు, నేను రిచువల్స్ని హైలైట్ చేయను. వాట్ డస్ ఇట్ మ్యాటర్ టు యూ? నువ్వు స్వామిలో చూడాల్సిన పాయింట్ అదా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. మీకు డిజైర్స్ అండ్ ఫియర్స్ లేనప్పుడు, అట్టర్లీ ఫ్రీ ఫ్రమ్ డిజైర్స్ అండ్ ఫియర్స్, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మీకు గాడ్ ఎందుకు గుర్తుకొచ్చాడా? మీరు చెప్పండి. లేదు, రాలేదు. ఎందుకని? ఎందుకు గుర్తు రాలేదు? బికాజ్ గాడ్ ది అదర్ అనే సెన్స్ నీ ఎందు లేదు కనుక గుర్తు రాలేదు. తత్వమసి, నీకు గుర్తొచ్చే గాడ్ నువ్వే అంటే అర్థం. అది తత్ అంటే నీకు గుర్తొచ్చే గాడ్. కోరుకున్నప్పుడు, భయం వేసినప్పుడు నీకు గుర్తొచ్చే గాడ్ త్వం, నీవే ఉన్నావు. అది నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఆ కోరికలు భయములను త్రోసిపుచ్చినప్పుడు, ఆ సెపరేట్గా నిలిచి ఉన్నటువంటి స్మాల్ సెల్ఫ్ విలీనమైపోయినప్పుడు నీకు నీ యొక్క దైవత్వ అనుభవానికి వస్తుంది. ఈ పాఠం వినడానికి వచ్చారా మీరు? ఈ క్లాసుకి ఈ పాఠం వినడానికి వచ్చారా, లేకపోతే నేను మీకు ఏదైనా రిచువల్స్ చేయిస్తానని వచ్చారా? ఎందుకు వచ్చారా మీరు? మీరు పెద్ద విద్వాంసులు కదా, చెప్పండి అని నేను వాళ్ళని నిలదీసి అడిగా. అడగచ్చు అంటారా లేదంటారా? ఎందుకని? ఈ కంట్రీ క్లబ్ వేదాంత బాగా ప్రచారంలో ఉండబట్టి అలా నిలదీయాల్సి వచ్చింది. కాబట్టి సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫ్ కన్సర్న్ అవి ఆ స్మాల్ సెల్ఫ్ యొక్క ఫోకల్ పాయింట్స్. మనిషి యొక్క నిత్య జీవితము, డైలీ లైఫ్ ఆ రెండింటి చేతను కబ్జా చేయబడి ఉన్నది. ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫ్ కన్సర్న్ యొక్క కబ్జాలో, అంటే డిజైర్స్ అండ్ ఫియర్కి బానిసలై మనిషి జీవిస్తున్నాడు. ఇదొక విషయం. ఎప్పుడైతే మీరు డిజైర్స్ అండ్ ఫియర్స్ని డిస్మిస్ చేసేస్తారో, ఆ స్మాల్ సెల్ఫ్ ఉందే అది లేకుండా పోతుంది. ఇన్ దట్ సెన్స్ శంకరులు, బుద్ధుడు ఆ జీవాత్మను నిరాకరణ చేశాడు. ఇన్ దట్ సెన్స్. మరి ఆ మాటకు వస్తే ఆ జీవుణ్ణి శంకరులు నిరాకరించారు, కృష్ణుడు నిరాకరించారు. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి అన్నప్పుడు అక్కడ మాం అంటే అసంసారిణం ఈశ్వరం అని చెప్పారు. అసంసారి ఈశ్వరుడు అయిపోతాడు వీడు. కాబట్టి బుద్ధుడు నిరాత్మవాది ఏమీ కాదు, ఆత్మవాదియే. ఈ వాక్యాన్ని చూసి నిరాత్మవాదిని నిర్ధారించరాదు. తర్వాత ఇంకొక ప్రశ్న, అక్కడికి ఆ పాయింట్ చెప్పాను. ఇంకో పాయింట్ చెప్తున్నా. ఏమంటే నాకు కొడుకు పుట్టాలి అని కోరుకోవటంలో తప్పే ఉంది? నాకు డబ్బు కావాలని కోరుకోవడం తప్ప? నాకు పవర్ కావాలి అని కోరుకోవడం తప్ప? ఆ మూడు ఉన్నాయి అక్కడ. విత్తైషణాయాశ్చ, పుత్రైషణాయాశ్చ, లోకైషణాయాశ్చ, మూడు ఉన్నాయి అక్కడ. దీంట్లో తప్పే ఉంది కోరుకుంటే? అంటే తప్పు ఒప్పు అని కాదు. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ రైట్ రాంగ్ ఆర్ రైట్. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ధర్మ అధర్మ. ఇట్ ఈజ్ అన్యాచురల్.
ద డిజైర్స్ ఆర్ అన్యాచురల్. ఇప్పుడు కొడుకు పుట్టడం అన్నది ప్రకృతి నిర్ధారించాలా, నువ్వు నిర్ధారిస్తావా? కొడుకు పుట్టాలి అంటే వీడికి బ్రహ్మచారిగా ఉండే కొడుకు ఏం పుడతాడు? పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలంటే వీడికి ఎవడైనా పిల్లని ఇవ్వాలి కదా. వీడి చేతిలో లేదు కదా పిల్లని ఇవ్వడం. పిల్లని వీడు ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు? కొంతమంది బ్రహ్మచారులు నేను ఎరుగుతాను, వాళ్ళకి ఎవరు పిల్లని ఇవ్వడానికి ముందుకు రాలేదు. వాళ్ళు అలా బ్రహ్మచారులుగానే ఉండిపోయారు బై డిఫాల్ట్. లేవి కోరుకుని బ్రహ్మచారులుగా ఉండలేదు, ఆ కేటగిరీ వేరు. వాళ్ళకి ఎవరు పిల్లని ఇవ్వలేదు. ఈ మధ్యకాలంలో పిల్లలు ఏమన్నారంటే మేము ఈ బ్రహ్మచారులను మేము పెళ్ళాడమని చెప్పేసి వాళ్ళేమో చెప్పారు. అమ్మాయిలు వాడి హిస్టరీ అంతా చూసి పెళ్ళాడుతున్నారు. వాడి శాలరీ సర్టిఫికేట్ అడుగుతున్నారు తెలిసిన, శాలరీ స్లిప్ ఇస్తారు, అది తీసుకుని చూపించుకుంటున్నారు. నీ శాలరీ తక్కువ ఉంటే మేము పెళ్ళాడాం. కాబట్టి కొంతమందికి పెళ్ళిళ్ళు లేకుండా ఉండిపోయారు. కాబట్టి నాకు కొడుకు కావాలంటే నీ కోరిక అన్యాచురలే కదా. ఎవడో ఒకడు పిల్లని ఇవ్వాలి కదా. సపోజ్ వీడు పెళ్ళాడాడు, ఆ అమ్మాయి షీ ఈజ్ ఎ వంధ్య. వంధ్య అంటే దట్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఏదో డిఫెక్ట్ ఉంది. ఊరికే నేనేదో పెద్ద ఎనాటమీ తెలుసున్న వాళ్ళగా పోజు వేయటం నాకు ఇష్టం లేదు. ఏదో ఫాలోపియన్ ట్యూబ్స్లో ఏదో బ్లాక్ ఉండి, ఇప్పుడు ఈ హార్ట్ బ్లాక్స్ ఉంటాయంటారు చూడండి, అలాగే అక్కడ కూడా ఏవో బ్లాక్స్ ఉంటాయి. దాంతో ఇన్స్పైట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎవరీ అదర్ కండిషన్ ప్రెగ్నెన్సీ వోంట్ హ్యాపెన్. దట్ ఈస్ ది నేచర్. అంటే ఆమె యొక్క శరీరం యొక్క నిర్మాణం అలా ఉన్నది. కొడుకు పుట్టలేదు కాబట్టి కొడుకు పుట్టాలనుకోవడం అన్యాచురల్ అవుతుంది కదా. అన్యాచురల్ అవుతుంది కదా. లేదా వీడికి కొడుకు పుట్టేటువంటి సందర్భం వీడికి బయలాజికల్ కన్స్ట్రక్షన్లో లేదు, అన్యాచురల్ అవుతుంది కదా. లేదా వీడికి కేవలము వై క్రోమోజోమ్సే ఉండి ఎక్స్ క్రోమోజోమ్స్ లేకపోవడం చేతనో ఏదో కారణం చేత కూతుళ్ళే తప్ప కొడుకులు పుట్టరు. అప్పుడు కొడుకు కావాలని కోరుకోవడం అన్యాచురలే కదా. ఈ జంఝాటంలో నువ్వు ఎందుకు పడతావురా? దేవుడు ఇచ్చింది స్వీకరించి నోరు మూసుకుని పడుండు అని అలా తీసుకోవచ్చు కదా. కూతురు పుట్టింది, కూతురే కొడుకు అనుకో, మళ్ళీ నా కొడుకు అని నువ్వు ఎందుకంటావు? అంటే తద్దినం పెట్టాలి అంటే వీటి మైండ్ దేనివల్ల రిచువలిస్టిక్గా ఉందో లేదా? ఇట్ ఈస్ ద రిచువల్. వై రిచువల్? సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫ్ కన్సర్న్. తను స్వర్గానికి వెళ్ళలేకపోతానేమో, అక్కడ స్వర్గంలో నాకు కొడుకు ఇక్కడ లేకపోతే స్వర్గంలో రానివ్వరు, కొడుకు లేని వాళ్ళు లోపలికి రావద్దు అని పెట్టారు. నేను ఒకసారి విజయవాడలో ఎక్కడో వేదసభ అయినప్పుడు వెళ్ళాం. 12:30 అయింది. వేదం ఎంత వల్లిస్తారు, నీరసం రాదు, భోజనం పెట్టద్దు. సరే భోజనాలకి లేవండి అన్నారు. 1 గంట మడిబట్టలు కట్టుకుని చేతుల్లో చెంబులు పట్టుకుని వెళ్ళాలి భోజనాలకి. ఆ గేట్ లోపల హాల్లో అరిటాకులు వేశారు. ఇటో 20 అటో 20 40 అరిటాకులు వేశారు. అక్కడ వంట బ్రాహ్మణులు వాళ్ళు ఇదంతా ఆర్థడాక్స్ సమాచారం వడ్డించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి కూర్చుని అరిటాకుల మీద నీళ్లు చల్లి ఆచమనాలు అవి చేసి వడ్డించండి అంటే వాళ్ళు వడ్డిస్తారు. ఆ లోపలికి ఆ గేట్ దగ్గర ఆ హాల్లోకి వెళ్ళి తలుపు దగ్గర ఒక ఆయన నిలబడ్డాడు పట్టుపంచ కట్టుకుని. ఆయన అప్రూవ్ చేసిన వాళ్ళే లోపలికి వెళ్ళాలి. సరే ఒక ఆయన పెద్ద ఆయన 70 ఏళ్ళ వాడు, నేను 40 ఏళ్ళ కుర్రాడిని. నన్ను అప్రూవ్ చేస్తాడు కాదండు. నేను చేతితో చెంబు పట్టుకుని నాకు ఆకలి భోజనం కావాలి కదా. సరే ఈ పెద్ద ఆయన 70 ఏళ్ళ ఆయన అప్రూవ్ చేయలేదు, మీరు ఇక్కడ వద్దండి అన్నాడు. అంటే ఆయన పాపం స్టార్ట్ అయిపోయాడు. ఇక్కడ కేవలం పండితులకు మాత్రమే, అంటే నేను చదువుకున్నాను అన్నాడు ఆయన. అంటే మీ చదువు సరిపడదు అంటే అప్పుడు నేను వెళ్ళి చాలాలేవా తప్పు, నువ్వు ఆయన నా చోట ఆయనకి నేను బయటికి పోతాను, అక్కడెక్కడికో పోయి తినాలి, ఇక్కడంటే రెడీమేడ్గా దొరుకుతుంది, తప్పు అలాగద్దు, వెళ్ళండి మీరు వెళ్ళండి, ఇంకా ఈయన పర్మిషన్ కోసం నేను ఎదురు చూడలేదు, వెళ్ళండి అంటే ఆయన గమ్మును దూరేశాడు లోపలికి. వెళ్ళిపోయి ఓ మూల అక్కడ ఎక్కడికో వీటికి దూరంగా పోయి కూర్చున్నాడు ఆయన. ఎంత అన్యాచురల్గా ఉంది. ఎందుకు చెప్పాను ఇది అంటే ఆ సెల్ఫ్ ఈ లోపలికి రానివ్వలేదుగా. క్వాలిఫికేషన్ లేకపోతే
భోజనానికి రావడానికి వీల్లేదు. అలాగే స్వర్గం దగ్గర గేట్ దగ్గర ఒకడు నిలబడతాడు. వీళ్ళు సెయింట్ పీటర్ కంటే వీళ్ళు ఎక్కువ ఏం కాదు. వీళ్ళు చెప్పే మతము చర్చియానిటీ చెప్పే మతం కంటే పెద్ద గొప్పదేమీ కాదు. వీళ్ళు గొప్పదని వీళ్ళు అనుకుంటున్నారు తప్ప అదేమీ గొప్పదేమీ కాదు, సిమిలర్గానే ఉంది. సో ఫిలాసఫీని కంపేర్ చేయకూడదు, ఉపనిషత్తులని కంపేర్ చేయకూడదు. టొమాటోస్ అండ్ యాపిల్స్ని కంపేర్ చేయరు, టొమాటోస్ని కంపేర్ చేస్తారు. కాబట్టి ఇక్కడ గదిలోకి రానివ్వలేదు, ఎందుకని ఆయన క్వాలిఫికేషన్ లేదు కనుక. అలాగే స్వర్గం దగ్గర ఎలా నీ కొడుకున్నాడా పోగలికి నరకానికి పో, నువ్వు ఇక్కడికి రాకు, కొడుకు లేని వాళ్ళని రానివ్వకండి స్వర్గంలోకి అని పెట్టారండి బాబు. నౌ యూ టెల్ మీ, దిస్ డిజైర్ ఫర్ ద సన్ ఈజ్ న్యాచురల్ ఆర్ అన్యాచురల్? అన్యాచురల్. బుద్ధుడిని ఎందుకు, బుద్ధుడి మీద ఎందుకు నాకు ఇప్పుడు అర్థమైంది. బుద్ధుడు అంటే ఆర్థడాక్సీకి అంత ద్వేషం ఎందుకు అని. ఎందుకంటే ఆర్థడాక్సీని అంతని మీరు కాచి వడపోస్తే ఒక్క అంశం బయటకు వస్తుంది. ఏమిటో తెలుసునా? నాకు కొడుకు కావాలి, ఆ కొడుకు సన్యాసం తీసుకోకూడదు. ఎందుకంటే తీరా ఆ కొడుకు సన్యాసం తీసుకుంటే తద్దినం వాళ్ళు పెడతారు, మళ్ళా వాడికి తద్దినం కావాలి. సెల్ఫ్ కన్సర్న్. అర్థమైందా మీకు? బుద్ధుడు ఏమన్నాడు? నువ్వు కొడుకును కోరుకోక్కర్లేదు, నువ్వు సన్యాసం పుచ్చుకోవచ్చు. అది కూడా చెప్పబోతున్నాడు ఆయన. మరి ఆయన అంటే కోపం ఎందుకు ఉంటుంది, ప్రేమ ఎందుకు ఉంటుంది? కోపమే ఉంటుంది. అర్థమైందా? దేర్ఫోర్ ద డిజైర్స్ ఆర్ అన్యాచురల్. ధనము కావాలి, ఈ డిజైర్ న్యాచురల్లా అన్యాచురల్లా? అది అన్యాచురల్లే. పవర్ కావాలి, ఎందుకు? పవర్ ఏం చేస్తారు? ఇతరుల మీద అజమాయిషీ చేయటం కోసం మీకు పవర్ కావాలి. ధనం ఎందుకు కావాలి? అది కూడా ఇతరుల మీద అజమాయిషీ చేయటం కోసమే. ఎకనామిక్ పవర్, అథారిటీ కావాలి, పొలిటికల్ అథారిటీ, ఇవన్నీ కూడా అన్యాచురల్ డిజైర్స్. కాబట్టి నువ్వు వీటిని కోరుకోవద్దు అని చెప్తున్నాడు. మనం ఈ డిజైర్స్ టాపిక్ చూసినాము, అయినా కూడా మళ్ళీ వన్ మోర్ టైం డిస్కషన్. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.